మన జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన సమస్యలు వస్తాయి కదా, వాటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఆ సమాధానాలు వేల ఏళ్ల నాటి మన ప్రాచీన గ్రంథాల్లోనే దాగి ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి రెండు గొప్ప తత్వాల గురించి మాట్లాడుకుందాం. మన సందేహాలన్నింటికీ సమాధానం వెతుకుదాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం చేయాల్సిన పనే మనకు విపరీతమైన బాధను కలిగిస్తే, మనవాళ్లతోనే మనం పోరాడాల్సి వస్తే, అంటే మన డ్యూటీనే మనల్ని లోపల్నుంచి తినేస్తుంటే, అప్పుడు ఏం చేయాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇదే ప్రశ్న వేల ఏళ్ల కిందట కురుక్షేత్రంలో అర్జునుడికి ఎదురైంది. కాని ఇదేదో పాత కథ అనుకోవద్దు, ఇది మనందరి కథ. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టమైన, బాధాకరమైన, గెలుపోటములకు అస్సలు సంబంధం లేని సిచ్యువేషన్కి ఇది ఒక సింబల్ లాంటిది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. మనం చెయ్యాల్సిందొకటైతే మన మనసు ఇంకొకటి చెప్తుంది. ఆ పని చేస్తే వచ్చే బాధ, ఆ నొప్పి మనల్ని వెనక్కి లాజేస్తాయి. సో ఒకవైపు డ్యూటీ, మరోవైపు మన ఫీలింగ్స్, వీటి మధ్య నలిగిపోవడమే అసలైన ప్రాబ్లం. మరి ఇంత పెద్ద మానసిక సంఘర్షణకు పరిష్కారమేంటి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో దీనికొక సూటీ అయినా చాలా క్లియర్ అయిన సొల్యూషన్ చెప్పాడు. ఇంతకీ ఆ పరిష్కారమేంటో చూద్దాం పదండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా వినండి. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఆహా! ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం సారముంది. ఒక్క క్షణం ఈ మాటల్లోని లోతుని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కృష్ణుడేం చెప్తున్నాడంటే, లైఫ్లో మనకు ఈ జంటలొస్తుంటాయి చూడండి. ఒకవైపు హ్యాపీనెస్సు, గేను, విక్టరీ, మరోవైపు సాడ్నెస్, లాస్, డిఫీట్. ఇవి రెండూ ఒక కాయిన్కి బొమ్మ, బురుసులాంటివి. మరి కృష్ణుడేం చెప్తున్నాడంటే, ఈ రెండింటినీ ఒకేలా చూడాలి, సమానంగా చూడాలి. ఈ సమానంగా చూసే స్థితినే సమభావన అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, సుఖం వస్తే గాల్లో తేలిపోకుండా, దుఃఖం వస్తే కుంగిపోకుండా స్టేబుల్గా ఉండటం. లాభం వచ్చినా, నష్టం వచ్చినా, గెలిచినా, ఓడినా ఒకేలా రియాక్ట్ అవ్వటం. కృష్ణుడి టీచింగ్కి ఇదే ఫౌండేషన్. చూడండి, ఒరిజినల్ టెక్స్ట్లో కూడా ఇదే విషయం ఎంత క్లియర్గా ఉందో. ఏమంటున్నారు? సుఖదుఖాలు, లాభనష్టాలు, గెలుపోటములు వీటిని అస్సలు పట్టించుకోకు. కేవలం యుద్ధం కోసమే యుద్ధం చెయ్యి. ఇది ఆయన చెప్పిన మాటలకున్న బలాన్ని చూపిస్తుంది. సో ఇక్కడి కీ పాయింట్ ఏంటన్నమాట, మనం చెయ్యాల్సిన పనిమీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. దాని రిజల్ట్ ఏమవుతుంది అనే దాని గురించి ఆలోచించకూడదు. గెలుస్తామా, ఓడిపోతామా, లాభమా, నష్టమా, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి జస్ట్ పని చేసుకుంటూ పోవాలి. ఇదంతా వినడానికి చాలా బావుంది, కాని చెప్పండి, సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా చూడటం అంత ఈజీనా? అసలు అలాంటి మెంటల్ బ్యాలెన్స్ సాధించడం పాసిబుల్ అవుతుందా? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? అండ్ ఇక్కడే మనకు రెండో కీ పాయింట్ పరిచయం అవుతుంది. అదే సంపూర్ణ శరణాగతి. శ్రీమద్భాగవతం ఏం చెప్తుందంటే, ఆ సమభావనను సాధించాలంటే ఇదే అసలైన దారి. ఇంతకీ శరణాగతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక హయ్యర్ పవర్కి కంప్లీట్గా సరెండర్ అయిపోవడం. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేసి, రిజల్ట్ ఎలా వచ్చినా ఆ భారాన్ని ఆ శక్తికే వదిలేయడం. ఇది మనం ముందు చెప్పుకున్న దానికి ఇంకా లోతైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది. ఈ ఐడియా శ్రీమద్భాగవతంలో ఎలా ఉందో చూడండి. మిగతా అన్ని ధర్మాలను వదిలేసి ముకుందుడికి, అంటే శ్రీకృష్ణుడికి పూర్తిగా శరణు కోరినవాడు అని చాలా స్పష్టంగా ఉంది. సో ఈ కాన్సెప్ట్ నేరుగా శ్రీమద్భాగవతం నుంచే వస్తుంది. అలా పూర్తిగా సరెండర్ అయిన వారికి దొరికే ఫలితం చాలా పవర్ఫుల్. వాళ్ళు దేవతలకు, ఋషులకు, ఫ్యామిలీకి ఎవరికీ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఈ లోకల్లో మనకున్న రకరకాల బాధ్యతల వల్ల వచ్చే మెంటల్ ప్రెషర్, ఆ సంకెళ్ల నుంచి ఫ్రీడమ్ దొరుకుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ రెండు ఐడియాలను కలుపుదాం. శరణాగతి ద్వారా సమభావనను సాధించడం. ఇదే మనం చేసే పనుల ఫలితాల నుంచి, అంటే కర్మబంధం నుంచి బయటపడటానికి అసలైన దారి. మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, మన ప్రాబ్లంని ఫేస్ చేయటం. సెకండ్ స్టెప్, సమభావనతో, అంటే బ్యాలెన్స్డ్ మైండ్తో పనిచేయటం. థర్డ్ స్టెప్, ఈ బ్యాలెన్స్ని సంపూర్ణ శరణాగతి ద్వారా సాధించడం. ఇక ఫైనల్ స్టెప్,
దీనివల్ల కర్మ ఫలాల నుంచి అంటే పాపం నుంచి విముక్తి పొందడం. సో ఈ 2 గొప్ప గ్రంథాల నుంచి మనం తీసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఇదే. రిజల్ట్ గురించి ఆలోచించకుండా సరెండర్ అయ్యి సమభావనతో మన డ్యూటీ మనం చేసినప్పుడు మనం చేసే పనుల వల్ల వచ్చే మంచి చెడులు పాపపుణ్యాలు మనకంటవు. అదే అసలైన స్పిరిచువల్ ఫ్రీడమ్. కాని అసలు ప్రశ్న ఏంటంటే, వేల ఏళ్ల నాటి ఈ జ్ఞానం ఎప్పుడూ టెన్షన్, పోటీతో నిండిపోయుండే ఈ మోడర్న్ వరల్డ్లో నిజంగా వర్కౌట్ అవుతుందా? మనసుని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం మనకి సాధ్యమేనా? ఇది ఆలోచించాల్సిన విషయం.